అందరి నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పౌరులు ఆన్ చేయడం మర్చిపోయారు. ఓకే, నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా రోజుల నుంచి అనేక మంది యువత, అదేవిధంగా పౌరులందరూ కూడా ఎదురు చూస్తుంది కొత్త రైస్ కార్డు గురించి, రైస్ కార్డ్ సర్వీసెస్ గురించి. దీని వెనక జాప్యం ఎందుకు ఇంత జరిగిందనే దానిపైన ముందు వివరణ ఇస్తాను. గత సంవత్సరం ఎన్నికల ముందు ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు కొత్త రైస్ కార్డ్స్ కానివ్వండి, ఈ సర్వీసెస్ ఏవైతే ఎనేబుల్ చేస్తామో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో వాటన్నింటినీ కూడా మార్చిలో నిలిపివేయడం జరిగింది. దాని తర్వాత గౌరవ సుప్రీంకోర్టు గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఈకేవైసీ జరగాలి కార్డుదారులది అనే అంశం పైన దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం చేపట్టినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఊహించని విధంగా మనం చాలా ముందడుగు వేసి ఈకేవైసీ నమోదయ్యే విధంగా అందరినీ మేము ప్రోత్సహిస్తూ పౌరులను ఇబ్బంది పెట్టకుండా, గతంలో సచివాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి రాకుండా, అవసరమైతే మా ఈపాస్ట్ మెషిన్లు ఏవైతే రేషన్ అప్పుడు తీసుకుంటారో మీరు మెషిన్స్ ఉంటాయో వాటి ద్వారానే మీరు ఆ మార్పు తీసుకురావచ్చు అనే ఒక వెసులుబాటు కూడా కల్పించి 94.4% మేము ఈకేవైసీ పూర్తి చేయగలిగాం. అంటే ఈరోజు 1,46,21,223 రైస్ కార్డ్స్ ఉన్నాయి మన రాష్ట్రంలో. అంటే జనాభా ప్రకారంగా 4,24,59,028 మందికి మనం ఈ రైస్ కార్డులో నమోదు చేసుకుని ఈ డేటాబేస్ అంతా కూడా మేము సిద్ధం చేసుకున్నాం. ఈ 94.4% పూర్తయిన సందర్భంలో గౌరవ సుప్రీంకోర్టు గారి ఆదేశాల మేరకు 5 సంవత్సరాలు లోబడి ఉన్న పిల్లలకు, 80 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ఈకేవైసీ నమోదు అవసరం లేదన్నప్పుడు మేము ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 6,45,767 మందికి దీని నుంచి తొలగించడం జరిగింది. తొలగించడం అంటే సర్వీసెస్ కాదు, వాళ్ళకి నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. 6,45,767 బికాస్ 5 సంవత్సరాల లోపు ఉన్నారు, 80 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈకేవైసీ నమోదు చేయలేదు. సో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డ్ సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాం. దాని అర్థం ఏంటంటే కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక కుటుంబంలో స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు కూడా పర్మిట్ చేస్తున్నాం. అదనంగా కుటుంబ సభ్యులు చేరినప్పుడు మెంబర్ ఎడిషన్, కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యం అడ్రస్ మార్పు కూడా రేపటి నుంచి అవకాశం కల్పిస్తున్నాం. అదేవిధంగా మరణాలు జరిగిన చోట మెంబర్ డెలీషన్ కూడా కుటుంబ సభ్యుల పేర్లు తొలగించే విధంగా అవకాశం కల్పించాం. చివరిగా గతంలో మీ అందరికీ తెలుసు, ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చాలామంది పౌరులు ఎవరైతే అర్హత లేనివారు ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందుతున్నారో గ్యాస్ సిలిండర్ల పైన స్వచ్ఛందంగా వాళ్ళని ముందుకొచ్చి వాళ్ళ పేర్లు డీరిజిస్టర్ చేసుకోమని ఆయన కోరిక మేరకు దేశం మొత్తం కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఎవరైనా సరెండర్ చేయాలనుకుంటే కార్డ్స్, దీంట్లో 2 ఉన్నాయి. ఒకటి ఇప్పుడే మా కమిషనర్ గారు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు.
అదేంటంటే భారతదేశంలో సౌత్ ఇండియాలో ఎక్కువగా మనం బియ్యం కన్జంప్షన్ ఉంటుంది కాబట్టి ఒకవేళ వాళ్ళు మైగ్రేట్ అయ్యి ఇతర రాష్ట్రాలకు వెళితే అక్కడ బియ్యం బదులు వాళ్ళు గోధుమ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఆ అవకాశం కల్పించడానికి కోసం కూడా ఎవరైనా సరెండర్ చేయాలనుకుంటే మైగ్రేషన్ జరిగితే, ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ జరిగితే వాళ్ళకు కూడా ఈ వెసులుబాటు కల్పించే విధంగా సో ఈ 6 సర్వీసెస్, కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా స్ప్లిట్టింగ్ ఆఫ్ ద కార్డు, మెంబర్ ఎడిషన్, అడ్రస్లో మార్పులు, అదేవిధంగా ఎవరైనా మరణిస్తే వాళ్ళ పేర్లు తొలగించే విధంగా, చివరిగా ఎవరైనా సరెండర్ చేయదలుచుకుంటే తప్పకుండా వాళ్ళకు కూడా ఇదొక అవకాశం. ఇప్పుడు వరకు మాకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన రిక్వెస్ట్లు ఈ మార్పుల కోసం 3,27,809. గతంలో నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు మీ అందరికి కూడా కొత్తగా మేము డిజైన్ చేసిన స్మార్ట్ కార్డు గురించి నేను వివరించాను. అయితే కొంతమందికి పూర్తిగా దాని గురించి సమాచారం రాలేదు కాబట్టి కొన్ని అపోహాలు, ఇది నిజంగానే మిగతా డీటెయిల్స్ ఉన్నాయా లేవా అనే విషయం ప్రస్తావించారు. సో బేసికల్గా ఈ స్మార్ట్ కార్డ్ అనేది దీంట్లో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఆ సెక్యూరిటీ ఫీచర్స్ గురించి మీకు వివరిస్తూ కుటుంబ సభ్యుల వివరాలు వెనక చాలా క్లియర్గా కనపడేటట్టు బోల్డ్గా సింపుల్ ఫార్మాట్లో, ఇది ఒకటి గమనించాలి మీరు. మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో సంప్రదించినప్పుడు మన ఎవరి ఫోటోలు లేకుండా పౌరుడికి ఉపయోగపడే విధంగా కేవలం మన చిహ్నాలే పెట్టి మనం ఈ కార్డుని రూపొందించుదామని వారు సూచించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ రైస్ కార్డ్ని కొత్తగా డిజైన్ చేసి ఎవరైనా ఎటువంటి సమస్యలు వచ్చినా, వాళ్ళకి ఏమైనా సలహాలు ఉన్నా దానికి టోల్ ఫ్రీ నంబర్ కూడా మేము వివరిస్తూ వెనకాల ఈ 1967 అనే నంబర్ పెట్టి వీళ్ళకి వేస్తున్నాం. ఇక్కడ దీంట్లో సెక్యూరిటీ ఫీచర్స్ ఏంటంటే ప్రధానమైనది ఈ క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ వల్ల స్కాన్ చేయగానే గత 6 నెలల నుంచి మీరు ఎక్కడ రేషన్ తీసుకున్నారు, ఎంతవరకు తీసుకున్నారు, ఏ ఫేర్ ప్రైస్ షాప్లో మీరు తీసుకున్నారు, ఈ వివరాలన్నీ కూడా మా దగ్గర ఉంటాయి. రెండోది ఇంకా ముఖ్యమైనది, ఇది ఆటోమేటిక్గా మా డేటాబేస్కి లింక్ అయింది కాబట్టి ఎవరైనా ఈ సర్వీసెస్ నేను ఇందాక చెప్పినట్టు ఉపయోగించుకుంటే ఆ మార్చుకున్న వివరాలన్నీ కూడా ఇమీడియట్గా ఆటోమేటిక్ అప్డేషన్ మా రికార్డ్స్లో సిస్టంలో ఇమీడియట్గా జమ అవుతాయి. ఈ ప్రధానమైన ఈ 4 ముఖ్య అంశాలు, ఒకటేంటంటే గతంలో మీరు చూసిన పెద్ద రైస్ కార్డులు, రేషన్ కార్డులు, వాటిలో ఎవరి ఫోటోలు వాళ్ళు నింపుకునే ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా ఖచ్చితంగా పౌరులకి ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహాయంతో కలిసి చేసే కార్యక్రమం కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి ఈ స్మార్ట్ కార్డ్ని మేము ఈ ప్రక్రియ పూర్తి అవగానే రైస్ కార్డ్ సర్వీసెస్ 1 నెల పాటు మేము ఓపెన్ చేసి పెడతాం అందరికీ మే నెలలో. సో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో పోయి నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక వారం తర్వాత రేపటి నుంచేమో, రేపు ఉదయం నుంచే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ కార్డు గురించి వివరాలు చెక్ చేసుకుని కొత్తవి ఏమైనా ఉంటే వివరాలు మీరు నమోదు చేసుకోవచ్చు. వచ్చే వారం నుంచి ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మార్పు తీసుకొస్తున్నాం పరిపాలనలో స్మార్ట్ గవర్నెన్స్ ద్వారా, వాట్సాప్ ద్వారానే ఈ సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాం. సో పౌరులందరికీ కూడా ఈ వెసులుబాటు కల్పించి రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మాకున్న సమాచారం మేరకు సుమారు 4,24,59,028 మందికి ఈ కొత్త కార్డ్స్ మేము నమోదు చేసేటట్టు, జమ చేసేటట్టు, వాళ్ళకి అందించేటట్టు ఒక అద్భుతమైన కార్యక్రమం జూన్ మాసంలో చేపట్టబోతున్నాం. అంటే ఈ పాస్ మెషిన్లో మీరు ఆ చేంజెస్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నాం. 95% ఈకేవైసీ అయిపోయింది. ఇంకా ఫర్దర్గా ఎవరైనా ఈ కార్డు నమోదు చేసి జారీ చేసిన తర్వాత
ఎవరైనా చేంజెస్ చేసుకుంటే ఆ ఆటోమేటిక్ అప్డేషన్ మా సిస్టంలో జరిగిపోతుంది. దానికి ఇంకా ఫర్దర్గా మళ్ళీ మీరు 4 చోట్ల తిరగాల్సిన అవసరం లేకుండా డేటాబేస్లో మార్పులు ఇమీడియట్గా జరిగిపోతాయి. జూన్ మాసంలో మేము జారీ చేస్తాం కార్డ్స్. రేపు ఉదయం నుంచి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో ఈ సర్వీసెస్ ఎనేబుల్ అవుతున్నాయి. వాళ్ళందరూ కూడా పోయి నమోదు చేసుకోవచ్చు, మార్పులు చేయొచ్చు. వచ్చే సోమవారం నుంచి, అంటే ఈ వారం కాకుండా వచ్చే సోమవారం నుంచి కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ స్మార్ట్ గవర్నెన్స్లో భాగంగా వాట్సాప్ ద్వారానే ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఎనేబుల్ చేస్తాం. ఇందాక నేను మీకు చెప్పిన 6 సర్వీసెస్ కూడా నెక్స్ట్ మండే నుంచి నమోదు చేస్తాం. ఈ కేవైసీ 95% పూర్తయిందని చెప్తున్నా కదా మీకు. అవును, ఈ రోజు వరకు మాకు వచ్చిన దరఖాస్తులు 3,27,000. ఏది కొత్తగా మేము ఇందాక ప్రకటించిన 6 సర్వీసెస్ కూడా అడ్రస్ మార్పు కానివ్వండి, మెంబర్ ఎడిషన్ కానివ్వండి, మెంబర్ డిలీషన్ కానివ్వండి, ఈ విధంగా స్ప్లిట్టింగ్ ఆఫ్ కార్డ్స్ కానివ్వండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొత్త కార్డు ఖచ్చితంగా కపుల్స్ కోరుకుంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ వెసులుబాటు కల్పించాం. No, we never delete cards. ఇది ఏం లేదు. నేను మీకు ఇచ్చిన సంఖ్య ఇంకా అంతకన్నా ఇంకేముంటుంది చెప్పండి. అంటే వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీ కింద నమోదైంది. యాప్ కాస్ట్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా డేటాబేస్లో గవర్నమెంట్ ఎంప్లాయీగా చూపిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. తప్పకుండా దానికి ఆ వెసులుబాటు కల్పిద్దామని చెప్పారు. వీల్ ఫాలో ద సిస్టమ్. గత 3 రోజుల నుంచి ఉభయ గోదావరి జిల్లాలో పర్యటన పూర్తి చేసుకుని ఇప్పుడే వస్తున్నానండి. ఇప్పటివరకు పంట నష్టం గురించి కలెక్టర్లకు ఆదేశించారు గౌరవ ముఖ్యమంత్రి గారు. రేపు మధ్యాహ్నం కల్లా వివరాలు వస్తాయి. రేపు 2ంటికి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర సమీక్షా సమావేశం ఉంది. దాని తర్వాత యాక్చువల్ వివరాలు మీ అందరూ కూడా అందిస్తాం. ఈ ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షపాతం 7 సెంటీమీటర్ల వరకు నమోదైంది, అనుకోకుండా ఊహించని విధంగా. సో ఎక్కడైతే పంట నష్టం జరిగిందో దాని గురించి పూర్తి వివరాలు రైతు సహాయ కేంద్రాల్లో లెవెల్లో, అదేవిధంగా మండల స్థాయిలో వివరాలన్నీ కూడా సేకరిస్తున్నాం. తప్పకుండా రైతులను ఆదుకుంటామనే ఒక నమ్మకం, భరోసా ప్రభుత్వం నుంచి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. పౌర సరఫరాల శాఖ నుంచి కూడా తడిసిన ధాన్యం ఖచ్చితంగా మేము కొనుగోలు చేసే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అధికారులకి. ఎవరు కూడా దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకొక చెప్పండి. అంటే అడిషనల్గా మీకు ఒక చిన్న పాయింట్ ఒకటి చెప్పాలి, అది అవసరం నేను భావిస్తున్నాను ఈ సందర్భంలో. దీపం 2 ఇది కూడా నేను మీకు గతంలో చెప్పాను. మొదటి విడతలో చాలా అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాం. ఈరోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉన్న సంఖ్య 1,50,19,303 మందికి మేము ఈ దీపం 2 పథకం కింద గ్యాస్ సిలిండర్ సబ్సిడీస్ అందించడం జరిగింది. ఐఎమ్ జస్ట్ అప్డేటింగ్ యూ ఆన్ దట్ ఫిగర్. 1,50,19,303 యాజ్ ఆఫ్ టుడే. నాలుగు రోజులు ఓపిక పట్టండి. అంటే మేము స్టెప్ బై స్టెప్ చేస్తున్నామండి. ఈ సంవత్సరం జూన్ 12 నుంచి రాష్ట్రంలో ఉన్న 41,000 ప్రభుత్వ పాఠశాలలు, అదేవిధంగా సుమారు 4,000 సంక్షేమ హాస్టల్స్లో ఈ ఫైన్ క్వాలిటీ రైస్ సరఫరా చేసే విధంగా
మా శాఖ నుంచి మేము చర్యలు తీసుకున్నాం. గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారితో కూడా కోఆర్డినేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజున లాంచ్ చేస్తున్నాం. ఇది గతంలో ఎప్పుడు లేని విధంగా డిఫరెంట్ ప్యాకేజింగ్ 25 కిలోలు బ్యాగ్స్లో మేము ప్యాక్ చేసి, గతంలో 3 నెలలకు ఒకసారి సరుకులు అందించేవాళ్ళు ఈ పాఠశాలకి. సో చెడిపోయే పరిస్థితులు ఎక్కువగా ఉండేవి. ఆ మార్పులన్నీ తీసుకొచ్చి మేము లాజిస్టిక్స్గా వేర్ హౌస్ కూడా ఏర్పాటు చేసుకుని నెలకి ఒకసారి మేము అందించే విధంగా ప్రతి నెల ఈ సరఫరా చేసేటట్టు ఒక సంస్కరణలు తీసుకొచ్చాం. అది తప్పకుండా మన బిడ్డలకు ఉపయోగపడుతుంది. పౌష్టికాహారం సరైన సమయానికి క్వాలిటీ పరంగా మేము కాంప్రమైజ్ కాకుండా ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ సంవత్సరం నుంచి ప్రారంభించబోతున్నాం. తీసుకుంటారా? ఆహార భద్రత చట్టం వచ్చిన తర్వాత ఇది తీసుకోవాలి, బ్లర్ చేయండి, తప్పకుండా ఉంది వాళ్ళు. ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం వచ్చిన తర్వాత డీబీటీ ఎంతవరకు సాధ్యమవుతుందనే దానిపైన బాగా లోతుగా అధ్యయనం చేశారండి. చాలా రాష్ట్రాల్లో కూడా దీని గురించి చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం మనకు అందిస్తున్న ఈ ఫుడ్ గ్రెయిన్స్ మాకు ఒక బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం పైన బాధ్యత ఉంది. సో గౌరవ సుప్రీంకోర్టు గారు కూడా అదే విధంగానే ఆదేశించారు. సో ఇదివరకు ఉన్న ఆలోచనలకి ఫుడ్ గ్రెయిన్స్ విషయంలో మాత్రం డీబీటీ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయకుండా వీలైనంత వరకు నాణ్యమైన సరుకులు, అదేవిధంగా మేము అందించే దాంట్లో ఒక మార్పు తీసుకురావడానికి కోసం, ఉదాహరణకి రైస్ తగ్గించి వీలైతే రాగి, జోవారు, మిల్లెట్స్ కూడా తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా సంస్కరణలు తీసుకొస్తున్నాం. చాలా జిల్లాలో చేశాం. ఈజీగా నాకు తెలిసినంత 100 పైన ఉన్నాయి. ఇస్తాను, మీకు వివరాలు ఇస్తాను. షూర్ షూర్ షూర్. పేర్ని నాని దగ్గర మాకు బియ్యం దొరకలేదు, షార్టేజ్ ఉంది. చేస్తున్నాం. వీ వాంట్ టు గివ్ ఇట్ డైరెక్ట్ టు ది హౌస్. ఉండాలి, లేకపోతే ఎట్లా? అదేంటి అడ్రస్లో లేకపోతే కూడా క్వశ్చన్ మాకే కదా. అవన్నీ ఎగ్జామ్షన్స్ ఉంటాయండి ఖచ్చితంగా. ఇప్పుడు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఎందుకంటున్నాం? అదొక పాయింట్ వేర్ సిటిజన్ కెన్ రీచ్ అండ్ వీ కెన్ ఎక్స్టెండ్ సర్వీసెస్. బట్ వీ ఆల్సో వాంట్ టు సెక్యూరిటైజ్ ద ఎంటైర్ ప్రొసీజర్. So if possible, we are trying to work out with the agency to see if we can directly courier this to their homes. అంటే మీకు లెక్కలు చెప్పాను, 95% ఈకేవైసీ అయిపోయింది. ఆ 5%లో కూడా మాకు వచ్చిన లెక్క 6,75,000 మందికి ఈకేవైసీ అవసరం లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు లోబడి ఉన్నారు, 80 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారు. ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి ఈ సర్వీసెస్ ఎక్స్టెండ్ చేస్తున్నాం. మీరు ఈ సర్వీసెస్ని ఉపయోగించుకొని ఆ మార్పులు చేయండి.
మీ కార్డులో ఉన్న డీటెయిల్స్ కూడా ఒకసారి మళ్ళీ మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే మేము ప్రింట్అవుట్ చేసినాక మళ్ళీ మేము పంపించలేము కదా. వన్స్ అండ్ ఫర్ ఆల్ ఉపయోగించుకోవడానికి కార్డుని మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మేము జూన్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. వస్తుంది కాదు అంటే మీకంటే జనరల్గా ఇప్పుడు చాలా చోట్ల ఏమవుతుందంటే మేము పంపించిన ఎస్ఎంఎస్లు వాళ్ళకి వచ్చిన ఆ ₹830 ₹850 వాళ్ళ ఖాతాలోకి జమ అయినాయని మీరు చెప్పేంత వరకు వాళ్ళు చూసుకోవడం లేదు. బట్ ఇట్స్ అన్ ఆటోమేటిక్ సిస్టమ్. ఇక్కడ there's no deviation. If you book a cylinder and the cylinder is delivered to you, automatically within 48 hours that subsidy amount is transferred to your account. I have given you the figures. ఈ రోజు వరకు 1,50,90,000 మందికి చేశాం. త్రూ ఆయిల్ కంపెనీస్ జరిగే ప్రక్రియ ఇది. సో ఇట్స్ ఎ వెరీ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్. చేస్తాం. అంటే మేము అది సంస్కరణలు కాదు, మా ఆలోచన ఈ సంవత్సరం వీలైనంత వరకు మేము రాగిను జోవార్ కూడా ప్రజల్లోకి తీసుకొద్దామని ఒక ప్రయత్నం చేస్తున్నాం. సో ఆ సరుకులు కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తాం. కొంచెం సమయం ఇవ్వాలి మాకు అవి తప్పకుండా మేము ఈ సంవత్సరం తీసుకొస్తాం. చేస్తాం. తప్పనిసరిగా అప్లై చేసుకోవచ్చండి. అట్లా ఎవరైనా అండి అర్హతని బట్టి అప్లై చేసుకోవచ్చు. దాంట్లో ఎట్లాంటి అది లేదు, ఫ్రిక్షన్ ఏం లేదు. అండ్ తప్పనిసరిగా మేము కూడా ఇంకా దృష్టి సాధించి ఏదైతే వృద్ధ ఆశ్రమంలో ఉన్నారో లేక డిసేబుల్డ్ పర్సన్స్ ఉన్నారో డిపార్ట్మెంట్తో కూడా డిపార్ట్మెంట్ తాలూకా రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారంటే ఇది మంచి సూచన. మేము కూడా ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తాం దీని గురించి. చెప్పింది మీరు కొంచెం అర్థం చేసుకోండి. పాయింట్ నెంబర్ 1, వాళ్ళకి ఈ కేవైసీ అవసరం లేదు. కాకపోతే వాళ్ళు అప్లై చేసుకోవాలి కదా. అప్లై చేసుకుంటే తప్పకుండా 80 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎవరికైనా ఈ కేవైసీ అవసరం లేదు. ఎందుకంటే వేలి ముద్దలు చాలా కష్టం కాబట్టి ఆ వెసులుబాటు కల్పించాం. కానీ మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. ఎవరైనా ఎన్జిఓస్లో పాపం ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా కార్డ్స్ కావాలంటే తప్పకుండా వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని నమోదు చేసుకోండి. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం చేసుకుంటే సరిపోతుంది. అక్కడి నుంచి వచ్చిన మా డేటా మేరకు తప్పకుండా వాళ్ళకు కూడా కార్డ్స్ మేము జారీ చేస్తాం.